చెవులేని పట్టలేదు అన్నారు. నరసరావుపేటలో ఒక ఆయన దగ్గర చూపించాం. చూపిస్తే వాళ్ళు ఏమన్నారంటే ఈడ అంజిరెడ్డి హాస్పిటల్లో పలానా ఆయన ఉన్నాడమ్మా, డాక్టర్ పేరు ఏదో పేరు, ఆ డాక్టర్ గారి దగ్గరికి అంటే నాకు ఆ హాస్పిటల్ మీద నమ్మకం లేదయ్యా, మా ఆయన విషయంలో మోసపోయాను, నేను రానన్నా అని నేను వేరే హాస్పిటల్ అన్నీ తిప్పిన తర్వాత మళ్ళీ ఎన్ఆర్ఐకి తీసుకెళ్తే ఈ చెవులకి థెరపీకి 2 సంవత్సరాలు ఆడ ఉండమన్నారని మేము మణిపాల్ హాస్పిటల్లో అక్కడ ఉండాలన్నారని ఆడ ఉండటానికి నాకు ఏమి దారి లేక తప్పనిసరి ఈయన దగ్గరికి వెళ్ళామయ్యా, ఈ నుంచి వాళ్ళ ఉన్నాడని. 7 హాస్పిటల్ ఆయన అనుకోవాలి. ఆడకెళ్ళి నాకు ఈ చూసి నీ బిడ్డకి ఏం కాదమ్మా, ఆపరేషన్ చేసి నీ బిడ్డ మేము చేస్తామన్నారు. అయ్యి అన్ని టెస్టులు చేసాం. డబ్బులు అడిగారు. డబ్బులు అడిగితే నేను అది తీయలేను, ఏదో మాట్లాడుకున్నాను. సరేనయ్యా నాకు ఆడితే ఇస్తానయ్యా అని మాట్లాడుకొని అన్నీ తెచ్చి కట్టి నా మనవడి ఆరోగ్యశ్రీ కింద డిసెంబర్ 2వ తారీఖున ఆరోగ్యశ్రీ కింద పెట్టారు. ఆరోగ్యశ్రీ కింద పెట్టి గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ కౌన్సిలింగ్ పంపించారు. ఆ కౌన్సిలింగ్ తీసుకున్న 3వ తారీఖు ఆడ నుంచి టెస్ట్లన్నీ చేపించుకొని ఏడిస్తే మొన్న జనవరి 26వ తారీఖున అప్రూవల్ వచ్చిందన్నారు. 8వ తారీఖు ఆపరేషన్ అన్నారు. నేను 7వ తారీఖున వచ్చి పిల్లోడికి తీసుకొని వచ్చి జాయిన్ అయ్యా. జాయిన్ అయితే పిల్లోడికి జ్వరం వచ్చింది. జ్వరం వస్తే అమ్మ జ్వరం వచ్చింది, వద్దు తీసుకెళ్ళిపోండి, జ్వరంలో చేయకూడదు అన్నారు. తగ్గింది అయ్యా అన్న అంటే ఏం కాదులే అమ్మ, జ్వరం వచ్చింది కదా ఈసారి నెక్స్ట్ వీక్ చేస్తాను తీసుకెళ్ళండి అంటే మళ్ళీ ఆదివారం రోజు తీసుకెళ్ళిపోయాం. 3వ రోజు శుక్రవారం జాయిన్ అయ్యా. 7వ తారీఖు జాయిన్ అయ్యా. 9వ తారీఖు ఇంటికి తీసుకెళ్ళాను అయ్యా. మళ్ళీ ఫోన్ చేసి శుక్రవారం అడ్మిట్ అవ్వండి, పిల్లోడికి ఆదివారం ఆపరేషన్ అంటే నేను అది శుక్రవారం తీసుకొచ్చా. తీసుకురాగానే స్కాన్ చేశారు, అలా ఏమీ లేదన్నారు. అప్పుడే జ్వరం లేదన్న తేడా ఉంటే వెనక పంపించచ్చు కదా, అప్పుడు పంపి తీసుకెళ్ళారు. నిన్న చేశారు, ఇలా చేసి పొద్దున్న అవుతా నా మనవడి 4 చేతులకు అప్పు చెప్పాను అయ్యా. క్యాన్లు కూడా బయట వేయలేదు, ఆడికే తీసుకెళ్ళారు. క్యాన్లు బయట ఉంటే 7 తీసుకెళ్ళేసారు. ఏం జరిగిందంటే హాస్పిటల్కి వచ్చేటప్పుడు బాలుడు ఎలా ఉన్నాడు? బ్రహ్మాండంగా ఆడుకుంటా ఉన్నాడు అయ్యా. అదిగో మేము హాస్పిటల్ ఉన్న మనవడి వీడియో తీసుకున్నాం కూడా, ఆ వీడియో కూడా నా మనవడి బాబు రాత్రి సొంత మాకులు మాది ఆయన పేరు సుధాకర్, నా పేరు లక్ష్మి. నా కొడుకు అయ్యా, నా కొడుకు అయ్యా, నా కొడుకు 2 కొడుకులు అయితే నేను నా కోటలు నా కొడుకు లేకుండా నేను తీసుకొచ్చాను అయ్యా. నా మనవడిని బాగా తీసుకోవాలి, బాగా చేసుకోవాలి తీసుకొచ్చి నాకు చాలా అప్పచెప్పాను అయ్యా. నా మనవాడిని ఏం జరిగిందని చెప్తున్నారు డాక్టర్లు? వాళ్ళు ఒకసారి ఫస్ట్ కాబట్టి ఏమో మొత్తంలో నుంచి పిల్లడు బయటికి రాలేకపోతున్నాడు, ఇన్సులేటర్ మీద పెడుతున్నామని. మళ్ళీ కాసేపు ఆగేమో పిల్లోడికి స్ట్రోక్ వచ్చిందన్నారు. మళ్ళీ వచ్చాము, జ్వరం వచ్చిందన్నారు. మళ్ళీ వచ్చి కిడ్స్ అన్నారు. ఇది 2:30 నుంచి చేస్తున్నారు అయ్యా. 2:30 అప్పుడే నాకు పిల్లోడు ఆపరేషన్ బాగా జరిగింది, బాగుందన్నారు అయ్యా. బాగుందన్నాక అరగంటలో తీసి మళ్ళీ 3 గంటలు కడుతుంది నాటకాలు ఆడేది. ఇప్పుడు చెబుతున్నారు అయ్యా నీ మనవాళ్ళు లేదని. నేనేం చెయ్యాలయ్యా? పిల్లోడికి బాగా అప్పుడే అయితే నేను అప్పుడే వెళ్ళేదాన్ని కనుక తీసుకొని ఈ రకంగా మమ్మల్ని ఆశ్రయం చేసేసారు. ఈ హాస్పిటల్కి నా మనవాడిని అప్పు చేశాను అయ్యా. మార్నింగ్ 7 గంటలకు తీసుకెళ్ళాడు ఆపరేషన్ థియేటర్లోకి. క్యాన్లు కూడా వేయలేదు. మధ్యాహ్నం కూడా వచ్చి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒక గ్రూప్ పూర్తి అయిపోయిందని చెప్పన్నారు. తర్వాత 11 గంటల ప్రాంతంలో 2:30కు వచ్చేసి 2 గంటలు పూర్తి పిల్లడికి ఇబ్బంది లేదు, మొదలు బయట లేట్ పట్టింది వస్తాయి చెప్పన్నారు. మళ్ళీ కాసేపు అది చెప్పకుండా ఒక అర్ధగంట తర్వాత వచ్చి పిల్లడు మొత్తం రాలేకపోతున్నాడండి. కొంతమందికి పడిపోవడం జరుగుతూ ఉండిందా, వస్తాడు ఏం భయపడాల్సినంత అవసరం లేదని చెప్పి పంపించి వెళ్ళిపోయారు. పెడుతున్నాము అని చెప్పి వెళ్ళిపోయారండి. మళ్ళీ ఒక అర్ధగంట వచ్చిన తర్వాత వచ్చి పిల్లడికి ఫీవర్ వచ్చింది, మొదలు వచ్చి బయట రాలేకపోతున్నారు, 101 ఉంది ఫీవర్ అని చెప్పి అన్నారు. మళ్ళీ లోనికి వెళ్ళిపోయారు. మళ్ళీ ఒక అర్ధగంట వచ్చి 104, 103 కొట్టుకుంటుందండి ఫీవరు అని చెప్తున్నారు అని చెప్పి అన్నారు. తర్వాత 3rd టైం వచ్చిన తర్వాత పిల్లడికి ఫిట్స్ వచ్చి పిల్లడికి ఫిట్స్ ఏమైనా ఉన్నాయని అడిగారండి. పిల్లడికి ఫిట్స్ కంప్లైంట్ లేదండి ఎవరికి. పిల్లడికి కొంచెం ఫిట్స్ వచ్చినాయండి, అది గుండె మీద పడే ప్రమాదం ఉంది అని చెప్తున్నారు. 2వ వచ్చేసి మళ్ళీ వచ్చి ఫిట్స్ వచ్చినాయండి, గుండె మీద ప్రభావం చూపింది. సిబిఆర్ చేసాము, సిబిఆర్ చేసి వెంటిలేటర్ మీద పెట్టామని చెప్పాను. సిటీ స్కాన్ మీద పెడుతున్నాం, పిల్లల డాక్టర్ పిలిపిస్తున్నాము, నరాల డాక్టర్ పిలిపించాము అని చెప్పని ఆన్లైన్లో పిలిపించారు. మళ్ళీ సిటీ స్కాన్ సంబంధించి స్కాన్ చేశారండి. ఆపరేషన్ ముందే సిటీ స్కాన్ చేసిన తర్వాతే ఆపరేషన్ చేసుకెళ్ళారండి.
ఆపరేషన్ తీసుకెళ్ళారు. మళ్ళీ ఇది జరిగిన తర్వాత తీసుకొచ్చేసి సిటీ స్కాన్ తీసుకుని పిల్లడికి తల్ల వల్లగా ఏమీ లేదు, అంత పర్ఫెక్ట్గానే ఉంది. మత్తులో నుంచి బయటికి రాకపోవడం వల్ల పిల్లడు చనిపోయిన వ్యవస్థలోకి వచ్చి గుండె ఆగిపోయిందని చెప్పారు. ఇది మీ పరిస్థితి, మాకు న్యాయం చేయాలా, నా మనవడు కావాలి సార్, నాకు ఇది ఏమీ లేదు. ఈ హాస్పిటల్లో గతంలో కూడా నన్ను తప్పి బతికే బతికించుకునే వేరే హాస్పిటల్కి పోయి నన్ను ఈ రకం చేశారండి. నమ్మకం లేకపోయినా కూడా ఏదో డాక్టర్ మీద నమ్మకంతో వచ్చి దూరం పోలేక ఉండి లేక దీనికి కూడా కొంత డబ్బు సజెషన్ చేశారు. అట్లనే పేదవాడు బండి లేవు అని చెప్పని కొంత డబ్బు పేమెంట్ చేస్తేనే హాస్పిటల్ జాయిన్ చేస్తాం సార్. బిల్లు అడిగితే బిల్లు దీనికి ఏరన్నా ఎవరు చాలా ఇంకా ఆరోగ్యశ్రీ అని అన్నారు కదా, మళ్ళీ ఎంత అడిగారు డబ్బు? 1,50,000 అడిగారండి. అడగటం 50,000కి మన ఆర్ఎంపీ డాక్టర్ గారు మాట్లాడి అవసరం లేదు అయ్యపాలి మాట్లాడి సెట్ చేశారు. ఆ డబ్బులు ఇచ్చిన తర్వాత బిల్లు ఇవ్వమంటే బిల్లు ఇవ్వన్నారు.